హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎవరైనా చూస్తుంటే వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అది ఎవరు స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని మీరు అనుకుంటే, మీకు మంచి సబ్జెక్ట్ కావాలి అనుకుంటే, క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూస్తేనే మీకు కంటెంట్ అనేది, సబ్జెక్ట్ అనేది, నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనండి, జాగ్రత్తగా వినండి. మార్కెట్లో ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అని. ఓకేనండి, ఒక్కసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి. ఈ ప్రైజెస్ అనేవి డ్రా చేసుకోండి. మార్కెట్ మొన్న రివర్స్ అయింది, ఇక్కడి నుంచి కరెక్ట్గా మన ప్రైజులు టచ్ చేసింది. ఈ వీక్లీ ప్రైజెస్ నెక్స్ట్ వీక్, రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది మన ఒక స్ట్రక్చర్ అనేది ముందే మనం ప్రిపేర్డ్గా మనం ప్లాన్గా ఉంటాం. మార్కెట్ మీద ఒక అవగాహన ముందు మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే ఆ పని గురించి పూర్తి క్లారిటీ ఉండాలి మనకు. ఓకేనండి, అప్పుడే మనం ఆ రోజు సరైన డెసిషన్ తీసుకోగలం. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ సిఈ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు సిఈ ట్రెండ్లోకి కన్వర్ట్ అయ్యింది. అది పూర్తిగా ఎప్పుడు కన్వర్ట్ అవుద్ది అంటే, ఇక్కడ మీకు ఎల్లో లైన్ కనబడుతుంది చూసారా, ఈ ఎల్లో ప్రైజ్, దీనిపైన మార్కెట్ క్లోజ్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే అప్పుడు మనకి మార్కెట్ ట్రెండ్ ఒక 50% సిఈ ట్రెండ్లో కన్ఫర్మేషన్ అయినట్టు. ఈ గ్రీన్ లైన్ పైన బ్రేక్ అయిపోతే పూర్తిగా మనకి 100% సిఈ ట్రెండ్లోకి పూర్తిగా మారినట్టు. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందంటే, మీకు రేపు మ్యాక్సిమం సోమవారం నేను గ్యాప్ అప్ అవుద్ది అనుకుంటున్నా. ఓకేనండి, గ్యాప్ అప్ అవుద్ది అనుకుంటున్నాను సినారియో. మార్కెట్ ఈ ప్రైజెస్ డ్రా చేసుకోండి. ఇదేమో ఓకేనండి, ఈ మన వీక్లీ బయింగ్ జోన్ ఇది. ఓకేనండి, వీక్లీ బయింగ్ జోన్ ఇది, వీక్లీ సెల్లింగ్ జోన్ ఇది, ఈ మధ్యలో కన్సల్టేషన్ జోన్ ఇది. ఓకేనండి, అందులో మీకు ఇది డైరెక్షన్ 50% కన్ఫర్మేషన్ అనమాట. సిఈకైనా పిఈకైనా. ఓకేనండి, పూర్తి కన్ఫర్మేషన్ సిఈకి 100% ఇది కన్ఫర్మేషన్, పిఈకి ఇది కన్ఫర్మేషన్. ఓకేనండి, ఇప్పుడు మీకు మార్కెట్ సినారియో రేపు నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అన్నది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఈ ప్రైజెస్ ముందు ఈ 3 ప్రైజెస్ చెప్తాను, డ్రా చేసుకోండి. రెడ్ లైన్ 23,976.15. ఓకేనండి, ఎల్లో లైన్ 24,065.10. తర్వాత గ్రీన్ లైన్ 24,155.40. ఓకేనండి, ఇది మన ప్రైజెస్. చూడండి, మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళే రివర్స్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. అంటే మార్కెట్ మన ప్రైజెస్ని 100% రెస్పెక్ట్ చేయాలి. ఓకేనండి, ఇది మన రివర్సల్ ఇండికేటర్. ఓకేనండి, ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ అయ్యిందో అక్కడ ఉన్న ప్రైజే మనకి లాస్ట్ ప్రైజ్ అనుకున్నాం. ఇదే లాస్ట్ ప్రైజ్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని మనకు ముందే అర్థమవుతుంది. ఓకేనండి, పూర్తిగా కన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ దాటిందో మార్కెట్ దానిపైన ఉన్న ప్రైజెస్ని టచ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది క్రాస్ ఓవర్ జరిగింది. ఓకేనండి, ఈ రెడ్ లైన్ సపోర్ట్కి వచ్చింది. ఇదేంటి, సిఈకి రీఎంట్రీ. ఓకేనండి, ఇది పిఈకి రీఎంట్రీ. ఈ 2 లైన్లు సిఈకి రీఎంట్రీగా పనిచేస్తాయి. ఇది సిఈకి రీఎంట్రీ ప్లస్ పిఈకి లోలో ఎంట్రీ. ఇదేమో పిఈకి రీఎంట్రీ, సిఈకి లోలో ఎంట్రీ. ఓకేనండి, సబ్జెక్టు తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ ఏం జరగబోతుందంటే, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే 23,000 రేపు గ్యాప్ అప్ అయ్యి 24,065.10 బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 24,155.40. ఓకేనండి, ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 24,334.70. నోట్ చేసుకోండి. వన్స్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైన సస్టైన్ అవ్వలేక రివర్స్ అయ్యింది అనుకోండి,
ఓకేనండి. ఈ కింద ప్రైజ్ 24,976 బ్రేక్ అయితే 23,796. ఓకేనండి. ఇది క్లియర్గా మీకు ఈ స్ట్రక్చర్ అనేది అర్థమైందా? కొంతమంది కామెంట్లో స్ట్రాటజీ చెప్పండి అంటున్నారు. మనం ఈ స్ట్రాటజీలు కాదండి, స్ట్రాటజీలు ప్రైజ్ యాక్షన్లు మనం ఏం చెప్పము. అసలు క్యాండిల్స్ ఓన్లీ ప్రైజ్ చెప్తాం. మార్కెట్ ఏ ప్రైజ్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అది ఏ ప్రైజ్ దాకా వెళ్తుంది అంతే. మనం సింపుల్గా మనం సబ్జెక్ట్ అనేది ఓన్లీ ప్రైజ్ మీద బేస్ చేసుకొని మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుందని మనం క్లియర్గా తెలుసుకుంటాం. మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది అని మనకు తెలుసుకుంటాం. ఆ ట్రేడ్లో మనం ఎంతసేపు ఉండాలని తెలుసుకుంటాం. ఇదే ట్రేడింగ్ అండి. దాని ద్వారానే మనం ప్రాఫిట్ తీసుకుంటాం. మిగిలిన ఉన్న సంగతి నాకు తెలియదు. రకరకాల కాన్సెప్ట్లు చెప్తారు. ఇంక నేనైతే అవన్నీ విసిగిపోయాను. మీరు కూడా వినే ఉంటారు, అర్థమై ఉంటుంది. నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో, ఏదైతే నా ఇబ్బందులు, నేను ఏదైతే ఒక ట్రేడర్గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, అవన్నీ నేను బిల్డ్ చేసుకుని నేను సక్సెస్ అనుకున్న తర్వాతే నేను దాని మీద ట్రేడింగ్ చేసుకుంటూనే మరి కొంతమందికి ఉపయోగపడతాయని లెవెల్స్ సబ్జెక్ట్ అనేది నేర్పించడానికి ప్రయత్నిస్తాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రైజెస్ వీక్లీ టార్గెట్స్ రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఓకేనండి. ఈ మధ్యలో ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే డైలీ నా వీడియోస్ వస్తూ ఉంటాయి, అవి చూడండి. ప్రతిదీ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఓకేనండి. మీరు ఇందులో ప్రైజ్ యాక్షన్లు అవి చూడటానికి ఏం ఉండదండి. ఓకేనండి. పెద్ద ప్రైజ్ యాక్షన్లు వచ్చేసి మీరు డ్రాల్ చేసుకుని అన్నీ ఏముండదు, అంత మూమెంట్ ఏముండదు. వచ్చేదే కొద్ది మూమెంట్. ఆ మూమెంట్ కరెక్ట్గా పట్టుకోగలగాలి. పట్టుకొని ఆ పాయింట్స్ తీసుకోగలగాలి. మనం మార్కెట్లో ముందు 100% తెలుసుకోవాల్సింది నా ప్రతి వీడియోలో నేను చెప్పేది మార్కెట్ డైరెక్షన్. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ స్టార్టింగ్ గ్యాప్ డౌన్ అయింది, పిఈ డైరెక్షను. ఆ పిఈలో మనం ఎంతసేపు ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలి, ఓకేనండి, తెలుస్తుంది. డైరెక్షన్ చేంజ్ అయింది, తెలుస్తుంది. చేంజ్ అవుతుందని మనకు ముందే అర్థమైపోయింది. చేంజ్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అది మనకు తెలుస్తుంది. ఇంతే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, పడింది, పెరిగింది. కరెక్ట్గా ఈ రివర్సల్ పాయింట్ మనం పట్టుకోగలగాలి. ఈ పిఈ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుని ఇందులో పాయింట్లు బుక్ చేసుకోవాలి. ఇది కూడా పాయింట్లు బుక్ చేసుకోవాలి. అప్పుడే మనం ట్రేడ్లో సక్సెస్ అవ్వగలం. మార్కెట్ పడింది, పెరిగింది. ముందు రోజు పెరిగింది, పడింది. ఎక్కడి వరకు పెరిగింది కనబడింది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్. ఓకేనండి. ఈ ప్రైజ్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఓకేనండి. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఇక్కడ. ఇలా క్లియర్గా అనేది మనకి విజిబిలిటీ ఉంటుంది, అంతే. ఓకేనండి. మార్కెట్ డైరెక్షన్ ఇదిగోండి. దాని ముందు రోజు మార్కెట్ కరెక్ట్గా ఇక్కడి నుంచి పెరిగింది, మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చిందంటే ఈ ప్రైజ్ దగ్గర. ఈ ప్రైజ్ దగ్గర 2 సార్లు సస్టైన్ అయితే ఏం జరిగింది, పైకి వెళ్ళింది. ఓకేనండి. సేమ్ సినారియో మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే ఓన్లీ ప్రైజెసే మనకి ఇంపార్టెంట్స్. ఇవేదో మీరు అనుకుంటున్నారు అందరిలాగా ఇలాగా ఇక్కడ 2 సార్లు వచ్చిందని ఇక్కడో గీత అలా గీసినవి కాదండి ఇవి. దీనికంతా ఒక థియరీ సబ్జెక్ట్లో నాలెడ్జ్, ఇదంతా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అది. ఓకేనండి. జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి నేనేం చెప్తున్నానో వినండి, నేనేం చూపిస్తున్నానో చూడండి. ప్రతి వీడియోకి లింక్ ఉంటుంది. దాని ముందు వీడియోలో ఏం చెప్పాను, దాని తర్వాత వీడియోలో ఏం చెప్పాను, ఏమంటే లైవ్ మార్కెట్లో చూపిస్తున్నా అంటే లైవ్ మార్కెట్లో చెబుతున్నాను, చూపిస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా చూపించేది, మీకు చెప్పేది నా సబ్జెక్టే. ఒక్కసారి క్లియర్గా చూడండి. చూసి మార్కెట్ డైరెక్షన్ పట్టుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మనకు బై సిగ్నల్స్ వస్తాయి. ఓకేనండి. అది కూడా మీకు ఒక్కసారి చూపిస్తా. డైలీ లెవెల్స్ ఇవి. ఓకేనండి. ఈ డైలీ లెవెల్స్ మీకు ఒకసారి ఆపుతాను. ఏం జరిగిందండి, బై సిగ్నల్ ఇచ్చిందా, ఎక్కడ ట్రెండ్ చేంజ్ అయిందా, మార్కెట్ చూడండి. అంటే మార్కెట్ పుట్ సైడ్ ఉన్నాం,
కాల్ సైడ్ ఉన్నాం. మార్కెట్ ఇది రెడ్లో ఉంది, పుట్ ఎంట్రీ. మనకి ఎక్కడ ఇచ్చిందండి సెల్? మన మార్కెట్ రివర్స్ అవుతుందని ముందు రోజు ఇక్కడ ఇచ్చింది. మార్కెట్ పడింది, గ్యాప్ డౌన్ అయింది. ఓకేనండి, పడింది. ఎక్కడి నుంచి రివర్స్ అయింది, మనకి బై సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ ట్రెండ్. ఓకేనా, చూడండి కరెక్ట్గా ట్రెండ్ చేంజ్ అయింది, మళ్ళీ సిగ్నల్ ట్రెండ్, మళ్ళీ ట్రెండ్ మారింది, మళ్ళీ రేపు గ్యాప్ అప్తో ట్రెండ్ ఏంటి అన్నది ముందు మనకి ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, చేంజ్ అయితే ఎక్కడి వరకు టార్గెట్ ఉంది, మన ఎంట్రీ ఎక్కడ, మనకి కన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చిందని కరెక్ట్గా మనకి ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందండి, బై సిగ్నల్. ఓకేనండి, బై సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. దాని ముందు రోజు చూడండి, బై సిగ్నల్ ఇచ్చింది, పెరిగింది ఎక్కడి వరకు, ఎక్కడి వరకు, మళ్ళీ సెల్ ఇచ్చింది, మార్కెట్ పడింది ఎక్కడి వరకు, ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్ ఇంకా గ్యాప్ డౌన్తో మనకి వచ్చేసింది కిందకి. ఈ ప్రైస్ టచ్ చేసి ఈ ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది. ఓకేనండి, మళ్ళీ కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ మీరు స్టాప్ లాస్ కొట్టేసిందని ఒక మేధావి మెసేజ్ పెట్టాడు. ఇంకా మేధావికి ఏంటంటే ఇలా సెల్ ఇవ్వగానే కొనియాలి, డబ్బులు వచ్చేయాలి, ఇలా బై ఇవ్వగానే కొనియాలి, డబ్బులు వచ్చేయాలి. ఏంటి అప్పుడు అంబానీ కూడా మీ ముందు ఎందుకు పనిచేయడండి? ఆ మేధావికి సబ్జెక్ట్ ఏమో ఫ్రీగా కావాలి, ఫ్రీగా ఇస్తారా అని మెసేజ్ పెట్టాడు ఇప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఏమో పెద్ద మేధావిని అనుకుంటారు ఏంటో అర్థమవుతుంది. మార్కెట్ డైరెక్షన్ ఏం కనబడుతుందండి ఇక్కడ? పుట్టు డైరెక్షన్. పుట్టు డైరెక్షన్లో మీరు బై అనేది తీసుకుంటారు, ఈ బై ఎందుకు తీసుకుంటారు? మన ట్రేడ్ ఇక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి పడుతుంది. మళ్ళీ మెసేజ్లో ముందు రోజు చూడు అని మెసేజ్ పెట్టాడు. మరి ఆయన తెంగరోని అనాలో ఏమనాలో నాకు అర్థం అవ్వదు. వీళ్ళకి ఏంటంటే సగం సగం నాలెడ్జ్ కాదు, అసలు దాని గురించి ఏమీ తెలీదు. ఏంటి ఇక్కడ బై ఇస్తే కొనేయాలి, డబ్బులు వచ్చేయాలి, ఇక్కడ సెల్ ఇస్తే డబ్బులు, ఇక్కడ కొనేయాలి, డబ్బులు వచ్చేయాలి. వీళ్ళు ట్రేడర్లు అయిపోతారు, అది కూడా ఫ్రీగా. సబ్జెక్ట్ నేర్చుకుంటాకి ఫీజు ఏం పే చేయకూడదు, టైం కూడా ఏం స్పెండ్ చేయకూడదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి టైం కూడా పెట్టకూడదు. వీళ్ళు కూర్చొని మంచం మీద పడుకొని డబ్బులు ఇలా బై ఇస్తే పెట్టేసి డబ్బులు తెచ్చేయాలి, ఇలా సెల్ ఇస్తే డబ్బులు తెచ్చేయాలి. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, నా కంఠశ్వాస ఏంటి? ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని వీడియోలు ఏం చెప్తున్నానండి? మార్కెట్ ట్రెండ్ ఎక్కడ చేంజ్ అయింది, ఇది చూడండి. రివర్సల్ ఇండికేటర్ ఎక్కడ ఉందండి? డేంజర్ జోన్లో ఉంది. ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయితే మనకి మళ్ళీ ఎక్కడికి రావాలి? పిగి మళ్ళీ డేంజర్ జోన్కి వచ్చేదాకా మార్కెట్ మూవ్ అవుతుంది. వన్స్ ఇది క్రాస్ అయిందంటే, గ్రీన్ లైన్ పైకి క్రాస్ అయిందంటే ఇంకా అక్కడ ఉన్న ప్రైజే లాస్ట్ ప్రైజ్ అని. ఏది? ఇది. ఓకేనండి, ఇప్పుడు ఎక్కడ చేంజ్ అయిపోయింది మనకి? ఇక్కడ పైకి దాటిపోయిందంటే మార్కెట్ ఇంకా ఇక్కడికే వెళ్తుంది. ఇక్కడ సెల్ ఇచ్చిన టార్గెట్ ఎక్కడ? ఇదే. అర్థమవుతుందని ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ప్రైస్ నుంచి రివర్స్ అయిపోద్దని మనకు ముందే తెలుస్తుంది. అర్థమవుతుందండి. ముందు రోజు చూడు, ఎస్టర్డే చూడు అంటున్నాడు. అంత చూడకుండా తెలియకుండా సబ్జెక్ట్ గురించి నేను వీడియోస్లో చెప్తున్నానా? ఏం చేస్తున్నాను? అదే మేధావి ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది, ట్రెండ్లో మన ఎంట్రీ తెలుస్తుంది, టార్గెట్స్ తెలుస్తుంది. ఇందులో ప్రైజ్ యాక్షన్లు ఉండవు, క్యాండిల్స్ ఉండవు, ప్యాటర్న్స్ ఉండవు, స్ట్రాటజీలు ఉండవు. అవి ఏమి పని చేయవు కాబట్టి ఆవిడ సక్సెస్ అవ్వట్లేదు. ఓకేనండి, సక్సెస్ అవ్వట్లేదు. మనకి జరిగేది ఈ 6 గంటల టైంలో మనకి పడే క్యాండిల్స్లో అన్ని ప్యాటర్న్స్, అన్ని ప్రైజ్ యాక్షన్లు ఏమి వచ్చేవండి. అవి వచ్చే చిన్న చిన్నవే. ఇలాంటప్పుడు వాలటాలిటీ ఉన్నప్పుడు ఎంత అయితే పడిందో అంత పెరిగింది. ఇలాంటప్పుడు మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఓకేనా, ఇదిగోండి ఎంత అయితే పెరిగిందో అంత పడింది. ఓకేనా, ఇది చూడండి, సేమ్ అంతే. గ్యాప్ అప్, కన్సల్టేషన్ పెరిగింది. ఇక్కడ ఒక రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరుగుతుంది, ఏంటి డైరెక్షన్, ఏంటి మన ఎంట్రీ ఎక్కడ? ఇదిగోండి క్రాస్ అవర్ కిందకు వచ్చి సిఈకి రీ ఎంట్రీ కనబడుతుందా? రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ మనం ఎంట్రీ, ఇదిగోండి ఎక్కడ కనబడుతుంది మనకి? ఇక్కడే కన్ఫర్మేషన్. గ్రీన్ లైన్ క్యాండిల్ కిందకు వచ్చింది, దీన్ని సపోర్ట్ తీసుకొని గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే మన ఎంట్రీ మనం ఇక్కడ బగిచ్చింది. మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది? సిఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనండి, సిఈ డైరెక్షన్లో ఉంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే మన డైలీ లెవెల్స్ ఇందా అక్కడ ఆపేసాను మీకు.
ఒకసారి అది ఆన్ చేశాను అనుకోండి, డైలీ లెవెల్స్, ఈ మేధావులకి దీని గురించి ఏం తెలియదు. ఏంటండి, ఇది బయింగ్ జోన్ పైన ఉంది కనబడుతుంది, ఈ గ్రీన్ లైన్, ఇది రెడ్ లైన్. ఇదేంటండి, బయింగ్ జోన్ దగ్గరికి వచ్చింది అంటే మార్కెట్ ట్రెండ్. అర్థమైందండి. ఇక్కడ సెల్ ఇచ్చిందిగా కొడితే స్టాప్ లాస్ కొట్టేస్తుందిగా, ఇక్కడ సెల్ ఇచ్చిందిగా స్టాప్ లాస్ కొట్టేస్తుందిగా. అంటే అన్ని తెలివితేటలు మీకున్న తెలివితేటలు అయితే నాకు లేవు, నేను అంత మేధావిని కాదు. ఓకేనండి. జాగ్రత్తగా చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది సింపుల్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్స్, మార్కెట్ ఏం చెప్తుంది అదే మనం ఫాలో అవుతాం. మన ఊహాగానాలు, మన హోప్స్ ఇవేమీ పని చేయవండి మార్కెట్లో. మార్కెట్ ఏం చెప్తుందో మనం తెలుసుకోగలగాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనండి. మార్కెట్ మనకి ఏం చెప్తుందో ఎగ్జాక్ట్గా దాన్ని ఫాలో అవ్వాలి అంతే. మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది, ఏ ప్రైస్కి దగ్గర రిజెక్ట్ అయితే ఈ ప్రైస్కి వెళ్తుంది మనకు తెలుస్తుంది. బై సిగ్నల్ ఇచ్చింది, ట్రెండ్ చేంజ్ అవుతుంది, ఇది చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. బయట న్యూస్లు కూడా మనకు సంబంధం లేదు. సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మార్కెట్. నా పాత వీడియోలు చూస్తే ప్రతిదీ ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయండి మార్కెట్లో సినారియోస్ కోసం. దీంట్లో మనకు ఒక క్రూషియల్ పాయింట్ కోసం రేపు మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు క్రూషియల్ పాయింట్ ఉంటుంది. క్రూషియల్ పాయింట్ బట్టి మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి అది ఎలా బిహేవ్ చేస్తుంది, అప్పుడు అది పైకి వెళ్తుందా, కిందకు వస్తుందా, కిందకు వస్తే ఎక్కడి వరకు వెళ్తుంది, పైకి వెళ్తే ఎక్కడి వరకు వస్తుంది, పూర్తిగా మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కావాల్సింది ఒక క్లారిటీ, కన్ఫ్యూజ్ ఉండకూడదండి. మనం ట్రేడ్ చేసేటప్పుడు పూర్తి క్లారిటీ ఉండాలి. మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీయే మన సబ్జెక్ట్. ఆ సబ్జెక్టు మనం నేర్చుకునే సబ్జెక్టు మనకు విజిబిలిటీగా ఉండాలి, అంటే మన కళ్ళ ముందు కనబడాలి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ సెల్ వచ్చేసింది, ఇక్కడ బై వచ్చేసింది అంటే ఈ ఎంట్రీస్ కొడతారు. మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఇది క్రాస్ అయ్యే వరకు ఉంటుంది. అంటే దీని గురించి సబ్జెక్ట్, దీనికి కాంబినేషను, ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు వీటితో పాటు ఇంకో క్రూషియల్ పాయింట్ ఉంటుంది. అంటే టోటల్గా మార్కెట్ను పట్టుకోవడానికి మనం సబ్జెక్ట్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడాం, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేస్తాం. క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ పట్టుకుంటాం, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో పట్టుకుంటాం, మన ఎంట్రీ ఎక్కడ అవ్వాలో తెలుసుకుంటాం, ఆ ట్రేడ్లో మనం ఎంతసేపు ఉండాలో తెలుసుకుంటాం. మెయిన్ తెలియాల్సింది ఎంట్రీ కాదండి, ఎగ్జిట్. టార్గెట్ తెలియాలి, ముందు మన గమ్యం తెలియాలి. గమ్యం మనకు పూర్తి క్లారిటీ ఉన్నప్పుడు మన ప్రయాణం అనేది సాఫీగా, మధ్యలో ఇబ్బంది వచ్చినా, మధ్యలో ఫ్లక్చుయేషన్ జరిగినా, ప్రైస్ పైకి కిందకి మూవ్ అయినా టెన్షన్ పడకుండా ట్రేడ్లో కూర్చుంటాం. ఎందుకంటే నీ గమ్యం నీకు తెలుసు, నీ టార్గెట్ నీకు తెలుసు. మెయిన్ కావాల్సింది స్టాక్ మార్కెట్లో టార్గెట్. అందరూ స్టాప్ లాస్ అంటారు. స్టాప్ లాస్ అంటే నీ ఎంట్రీ కన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు స్టాప్ లాస్ గురించి ఆలోచించకూడదు. ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ చూడండి, ఇక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ ప్రైస్ కింద మన ఎస్ఎల్ ఉంటుంది. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడ తీసుకుంటే ఈ ప్రైస్ కింద మన ఎస్ఎల్ ఉంటుంది. ఓకేనండి. చూడండి, మార్కెట్ కిందకు వచ్చినా మళ్ళీ ఈ ప్రైస్ని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఓకేనా. ఈ ప్రైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ ప్రైస్ కింద మన ఎస్ఎల్ ఉంటుంది, టార్గెట్ ఇది. అంటే మార్కెట్ రేపు ఏం జరగబోతుంది, ఇప్పుడు లైవ్లో ఏం జరుగుతుంది, మన ఎంట్రీ ఏంటి, మన పీక్లో ఉందా మార్కెట్, ఆప్షన్ మనం లోలో ఎలా కొనుక్కోవాలి, అది కూడా ఇంక్లూడింగ్ సబ్జెక్ట్. దాంట్లో ఒక టూల్ వాడతాం. ఇది టోటల్ సబ్జెక్ట్ అండి. దీన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. క్లియర్గా దీని గురించి మిమ్మల్ని పెద్ద పెద్ద పుస్తకాలు రాయించి చదివించి నెలల తరబడి సంవత్సరాల తరబడి కోర్సులో ఉన్నామండి. వన్స్ మీకు ఈ ఇండికేటర్స్ యాక్సెస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లియర్గా. మీకు 2-3 వీడియోస్ పెడతాను, అవి చూసి దాన్ని లైవ్లో చూస్తుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఇందులో కాంప్లికేట్ ఏమి ఉండదు. ప్రతిదానికి కలర్స్ ఉంటాయి, బై సిగ్నల్స్ ఉంటాయి, సెల్ సిగ్నల్స్ ఉంటాయి. దీంతోపాటు వాల్యూమ్ కనబడిందండి క్యాండిల్స్లో, అంటే ఫీర్ లేకుండా మార్కెట్ మీ పైన ఉన్న టార్గెట్కి వెళ్ళిపోతుందని. ఎక్కడి నుంచి వాల్యూమ్ వచ్చింది, ఇది ఎక్కడ మారింది, అక్కడి నుంచి చూడండి, కనబడిందా వాల్యూమ్. అంటే మీరు మధ్యలో ఇక్కడ చూడండి, మొన్న ఏం జరిగింది, మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడే మీరు ఎంట్రీ అవ్వరు, పుల్ బ్యాక్ తీసుకొని పడుతుంది. ఎప్పుడు చూడండి ఎక్కడ ఎంట్రీ అవుతారు మీరు. మార్కెట్ ఈ క్యాండిల్స్ పడిన మీకు ఫీర్ ఉండదు, ఎందుకంటే వాల్యూమ్ చూడండి రెడ్ కలర్. ఎక్కడి వరకు వాల్యూమ్ ఉంది, కరెక్ట్గా ఇది ఎక్కడైతే మనకి రిజెక్ట్ అవుతుందో అక్కడ వరకు వాల్యూమ్. తర్వాత ఏం జరిగిందండి, ఇది డమ్మీ క్యాండిల్స్. ఓకేనా, డమ్మీ క్యాండిల్స్. తర్వాత మాకు మళ్ళీ వాల్యూమ్ చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, కరెక్ట్గా కనబడిందా, ఏం జరిగిందో, మార్కెట్ ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసిందా. ఇలాంటి ట్రేడ్సే మనకు కావాలి.
అంటే ఈ సైడ్ వేస్లో మనం అవాయిడ్ చేస్తాం. తర్వాత చూసారా మళ్ళీ డమ్మీ క్యాండిల్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని మార్కెట్ కన్సల్టేషన్, మార్కెట్ మూవ్ ఇచ్చింది, కన్సల్టేషన్ జరుగుతుంది. రేపు మళ్ళీ పైకి మూవ్ ఇస్తుంది, కన్సల్టేషన్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వస్తుందా. కిందకు వచ్చినా మనం ప్రిపేర్గా ఉన్నాం, పైకి వెళ్ళినా మనం ప్రిపేర్గా ఉన్నాం. రేపు మార్కెట్లో ఏం జరుగుతుందో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన మన స్ట్రక్చర్ ఏం చెప్తుంది. ఇది వీక్లీ లెవెల్స్, దీంతోపాటు డైలీ లెవెల్స్. మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి మార్కెట్ సిఈ డైరెక్షన్ తీసుకుంటుందా, పిఈ డైరెక్షన్ తీసుకుంటుందా అని తెలుస్తుంది ఈజీగా. ఇది సబ్జెక్ట్. ఓకేనండి. ఈ ప్రైజెస్ నోట్ చేసుకున్నారు. ఇంకొకసారి మీకు వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను. 23,976.15 రెడ్ లైన్, 23,065.10 ఈ ఎల్లో లైన్. ఓకే అండి. ఇది బ్రేక్ అయితే 24,155.40, ఇది బ్రేక్ అయితే 24,334.70. ఇది పైకి స్ట్రక్చర్. కిందకి 23,976 బ్రేక్ అయిపోతే 23,796.85. ఓకేనండి. ఈ ప్రైజెస్ డ్రా చేసుకోండి. రేపు నెక్స్ట్ వీక్ ఈ ప్రైజెస్ మధ్యన మార్కెట్ నడుస్తుంది. ఏం జరుగుతుంది ఏంటన్నది రన్నింగ్లో మాట్లాడుకుందాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏదో ఒక ఉపయోగపడే పాయింట్ మీకు తెలుస్తుంది. ఇందులో కన్ఫ్యూజ్ లేదు. మనకు డైరెక్షన్ తెలియాలి, మార్కెట్ డైరెక్షన్ తెలియాలి ఫస్ట్, నెంబర్ 1. నెంబర్ 2 మన టార్గెట్ తెలియాలి. నెంబర్ 3 మన ఎంట్రీ తెలియాలి. ఓకేనండి. నెంబర్ 2 నెంబర్ 4 మన ఎగ్జిట్ తెలియాలి. ఇలాగ ప్రతిదీ మెయిన్ పాయింట్స్ అంతే. దీంట్లో మనం మార్కెట్ని ఏం కాంప్లికేట్ చేసుకోము. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్ట్రాటజీలు కాదండి, స్ట్రాటజీలు అయితే కాదు, మార్కెట్ ప్రతి మార్కెట్లో పనిచేసేది. ఇది ఒక్కసారి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది ఇండెక్స్ కదా, ఆప్షన్ చూపిస్తాను. ఆప్షన్ 23,900 తీసుకోండి. మనకు ఆప్షన్ కూడా తెలిసింది ఇదే కదా. ఆప్షన్లో మన ఎంట్రీ, మన ఎస్ఎల్. ఇక్కడ ఎంట్రీ బై ఇచ్చినప్పుడు కింద నుంచి వస్తున్నప్పుడు మనం క్రాస్ ఓవర్ అయింది. ఇది కింద ఆల్రెడీ ఇది ట్రేడ్ అయిపోయింది మనకి. ఇది ఎలాగ ఎందుకు అయిపోయిందో ఒకసారి మీకు ఈ లెవెల్స్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఇదేంటి మన మినీ టార్గెట్. ఇది మన మినీ టార్గెట్ ఏంటి, మినీ టార్గెట్ రేంజ్. అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని ప్రతి వీడియోలో చెప్తా. ఓకేనండి. ఇది ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇంకొకరు కొంతమంది ఏమడుగుతారంటే ఇది క్రాస్ ఓవర్ అయిపోయిన తర్వాత కూడా పిఈ పడుతుందండి అంటున్నారు. ఇది క్రాస్ ఓవర్ అయ్యింది అంటే మనకి మూమెంట్ తగ్గింది అని, స్పీడ్ తగ్గిందని. అక్కడ ఉన్న ప్రైజే లాస్ట్ ప్రైజ్. ఏది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది వస్తుందంటే ఇదే లాస్ట్ ప్రైజ్. ఇంకా దీనికంటే కిందకి వెళ్ళిపోద్దని మీరు ఎక్స్పెక్ట్ చేయవసరం. వన్స్ మళ్ళీ ఇది కిందకి బ్రేక్ చేస్తే ఆ తర్వాత కింద టార్గెట్స్ అనేవి మీకు వస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళింది ఈ ప్రైజ్. ఎక్కడ రిజెక్ట్ అయితే చూడండి, ఇది ఎంత ప్రైజు, 149 రూపాయలు దగ్గర రిజెక్ట్ అయింది. మనం ఎంట్రీ పెట్టాం, మన ఎస్ఎల్ ఎక్కడే అనుకుందాం బై కింద. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఎక్కడ కనబడుతుందండి, 203. ఇది ఎంత అండి, 253, 153. ఇక్కడికి 50 పాయింట్లు అండి. దానిపైకి చూడండి ఇంకో 50 పాయింట్లు, దానిపైకి ఇలాగా. మార్కెట్ మీరు ఎంత ఇస్తే ఎక్కడ క్రాస్ ఓవర్ జరిగిందండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. అంటే ఇక్కడ మన ప్రైజ్ ఉందా చూడండి, ఇక్కడ మన ప్రైజ్ ఉంది 287. మీ ఎంట్రీ బై ఇచ్చిన క్యాండిల్ 160 అనుకో, 160 దగ్గర నుంచి 280 అండి. అర్థమైందా. ఇది ఆప్షన్లో. ఈ ఆప్షన్ మీరు ఎక్కడ బై చేస్తున్నారు, కింద నుంచి వస్తున్నప్పుడు బై చేస్తున్నారు. అంటే ఆప్షన్ లోలో కొంటున్నట్టు మీరు లెక్క. దాని ముందు రోజు కూడా చూడండి, సిఈ ఇదిగోండి కనబడిందా, కరెక్ట్గా కింద నుంచి వస్తుంది. కింద నుంచి క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఎక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. అంటే దాని కింద ప్రైజే లాస్ట్ ప్రైజ్. ఓకేనా, ఇదే లాస్ట్ ప్రైజ్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం రివర్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. రివర్స్ అయిపోయింది. ఇక్కడ బై ఇచ్చింది మార్నింగే, మనకి మంచి ర్యాలీ జరిగింది. ఎక్కడి వరకు చూడండి టార్గెట్స్
మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ చేంజ్ చేసుకుంటుందని మనకు అర్థమైపోయింది. మళ్ళీ ఇదేంటి ఇంకో ఆప్షన్ చూసుకుంటాం, పి ఆప్షన్ పెట్టుకుంటాం మనకి. ఓకేనా, ఇది సి ఆప్షన్. ఇలా మార్కెట్ని మనం ఆప్షన్ కూడా లోలో పెట్టుకుంటాం. ఆప్షన్ కూడా మీకు టార్గెట్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీక్లీ టార్గెట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు మాట్లాడుకుందాం మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటని. నేను లైవ్లో చెప్పడానికంటే రేపు నెక్స్ట్ వీక్ అసలు ఏం జరగబోతుందో మీకు ఇప్పుడే ప్రైజెస్ చెప్పాను. ఓకేనా, క్లియర్గా ఎగ్జాక్ట్గా 0 to 0 ఈ ప్రైజెస్ అనేవి పనిచేయాల్సింది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.